వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మార్కెట్‌లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నదని అయితే తెలుసుకుందాం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అని నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికైతే వద్దాం. ప్రస్తుతం పసిడి ప్రియులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బంగారం ధర ఇప్పుడు భారీగా అయితే పడిపోయింది. మరి మార్కెట్‌లో బంగారం ధర చూసుకున్నట్లయితే గనుక తులం ఎంతుంది? అదే మహానగరాల్లో మరి మీ లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క బంగారం ధరలనేది ఆధారపడి ఉంటుంది. మరి దానిపైన కూడా మీరు గమనించాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి జెన్యూన్ లేటెస్ట్ ప్రైస్ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాం. అయితే హైదరాబాద్ మహానగరంలో 22 క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది ఒక్కరోజే రూ. 1,400 అయితే తగ్గి ప్రస్తుతం తులం రేట్ అనేది రూ. 66,150 చేరింది. ఇక అదే విధంగా 24 క్యారెట్లకు చెందిన పసిడి రేటు చూసుకున్నట్లయితే రూ. 1,530 అయితే పడిపోయింది. మరి దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ రూ. 72,160 అయితే దిగొచ్చింది. మొత్తానికి ఒక్క రోజులోనే భారీగా పతనమైందనే చెప్పుకోవాలి. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే దిగొచ్చింది. బంగారం కంటే అత్యధికంగా దిగొచ్చిందని చెప్పుకోవాలి. వెండి ధరలు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కేజీ సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే గనుక రూ. 2,500 అయితే పడిపోయి 83,000 మార్క్ వద్ద అయితే దిగొచ్చింది. ఇక కిందటి రోజు చూసుకున్నట్లయితే రూ. 1,000 పడిపోయింది. మరి మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 3,500 అయితే తగ్గింది. హైదరాబాద్ నగరంలో కూడా వెండి ధరలైతే భారీగా పతనమవుతున్నాయి. తాజాగా ఒక్క రోజులోనే రూ. 2,500 పడిపోయి ప్రస్తుతం కేజీ వెండి ధర రేట్ అనేది గమనించినట్లయితే రూ. 86,500 వద్దైతే కొనసాగుతుంది. నిజంగా బంగారం మరియు వెండి ధరలు కూడా ఈ ఒక్క రోజులోనే మార్కెట్‌లో భారీగా పడిందనే చెప్పుకోవాలి. మరి ఎవరైనా కొనాలి అనుకున్నా లేకపోతే పెట్టుబడిదారులకు కూడా ఇదొక అవకాశంగా కూడా భావించొచ్చు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.